శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. సో రైతుల గురించి ఎక్కడైనా చర్చ పెడదాము. సో మీ నియోజకవర్గం అయినా సరే, మా నియోజకవర్గం అయినా సరే, తెలంగాణలో ఎక్కడైనా సరే టైం అండ్ డేట్ ఫిక్స్ చేయండి, మేము వచ్చేస్తాము, మాట్లాడతాం, 72 గంటలు టైం ఇస్తున్నాం అని చెప్పేసి అన్నారు. అంటే ఈ చర్చకి ఆయన అంగీకరించి వస్తారనుకోవచ్చా ఏంటి? రాడు ఖచ్చితంగా. రేవంత్ ఎలా వస్తాడు, వచ్చి ఏమి సమాధానం చెప్తాడు? అన్నీ వాళ్ళు చేసి అబద్ధాలే కదా, అన్ని ఆయన కూడా అన్నది కదా సార్, ఎక్కడైనా మనం మాట్లాడదాం రైతులకు ఏం అంటాడు. అది మాటలకి వాళ్ళకంటే మా హిట్ అండ్ రన్ కాంగ్రెస్ కల్చరే అది. ఏదో వాగేయటం. ఆ తర్వాత మా హరీష్ రావు పిలిచాడు, ఛాలెంజ్ వచ్చాడా రాలా, అది వీళ్ళు వాగటం వాగేస్తారు. అంటే ఫస్ట్ వీళ్ళు విసిరితేనే వాళ్ళు తీసుకొని ఓకే అన్నట్టుగా సిద్ధమన్నారు, కానీ అదే వీళ్ళు ఎప్పుడైతే ముందు వాగేస్తారు, తర్వాత ఏంటి రా అంటే పారిపోతారు. ఈ కాంగ్రెస్ లక్షణం అది, కాంగ్రెస్ డిఎన్ఏ అది. కాంగ్రెస్ అలా అన్నీ బొంకు మాటలే, అన్నీ తప్పుడు మాటలే. వాళ్ళు ఏది ఇప్పుడు ఈ చెప్పడానికి ఎక్కడ నిలబడి సమాధానం చెప్పలేరు, దేనికి సమాధానం చెప్పలేరు. నిలబెట్టామంటే నిలబెట్టి నిగ్గు తెలిస్తే జీరో. కనుక ఈ బయట మాట్లాడుతూ ఉంటారు, 100 సీట్లు వస్తాయి, 100 సీట్లు. 100 సీట్లు ఇప్పుడు 58 సీట్లు పోయారు ఈసారి. రేపు 100 సీట్లు పోతారు, ఓడిపోతారు. కానీ ఎందుకు రావు సార్? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు హైడ్రా ద్వారా తెలంగాణలో చాలా అభివృద్ధి అంటే మంచి జరుగుతుంది ఎవరు చెప్పారు అని చెప్పేసి జనాలు కూడా కొందరు అంటూ ఉన్నారు. జనాలు ఎవరు? రీసెంట్ ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, జనాలు ఎవ్వరు అంటారు. హైడ్రా వల్ల జనాలు లేబర్ మూసీ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ ఎక్కడ కానీ పేదలందరూ నెత్తి నోరు బాదుకుంటున్నారు. హైడ్రా అనేది ఒక డ్రామా, హైడ్రామా. వీళ్ళే పర్మిషన్లు ఇచ్చారు, వీళ్ళే కూలుస్తారా, మా ఇళ్ళన్నీ కూల్చేసారు అని. వీళ్ళ వల్ల రాష్ట్రంలో సుఖపడుతున్న వర్గం ఎవరు లేరు. విద్యార్థులు కానీ, రైతులు కానీ, కూలీలు, కర్షకులు కానీ, ఎవరు ఒక్కళ్ళు కాబట్టి, సినిమా వాళ్ళు కానీ ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళు కూడా వీళ్ళ వల్ల అన్ప్లెజెంట్నెస్ తప్పితే పైకి మాట్లాడతారు. మొన్న మాట్లాడలా, సినిమా వాళ్ళకి మేము చాలా స్నేహం అని. ఏది సిగ్గున్నా మాట్లాడడానికి? సినిమా వాళ్ళని అంత అవమానపరిచి, అంత కించపరిచి, అంత ఏ చేసి ఇవాళ అవమానపరచలేదు కదా సార్. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాడు వచ్చి రండి అన్నాడా? మీ పోలీస్ ఫెయిల్యూర్కి మా హీరోని పట్టుకుంటారు. మీ పోలీస్ ఫెయిల్యూర్. మీరు కనుక అక్కడే అతను మెట్రో దిగినప్పుడే మెట్రో దగ్గరే మీరు రావద్దు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవారు కదా. మీరు కదా సెక్యూరిటీ ఇచ్చి తీసుకొచ్చి మీ ఫెయిల్యూర్, మీ ప్రభుత్వ ఫెయిల్యూర్, మీ పోలీసుల ఫెయిల్యూర్కి అతన్ని నిందిస్తారంటే ఇవాళ మన జగన్ విషయంలో కోర్టు ఏం మందులు ఇచ్చింది, మొట్టికాయలు వేసింది. మీకే ఏం సంబంధం? అట్లాగే మీరు తప్పుడు కార్యక్రమాలు చేసి మా హీరోని ఆభాస్పాలు చేయాలని ఇవాళ చట్ట ప్రకారం ఏంటి చట్టం చెప్పిద్దా? ఇప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది అయినప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అతను ఏమన్నా జనాలకు రండి అన్నాడా? తోసుకురండి, పూసుకురండి అన్నాడా? లేదా తరపాటికి వెళ్ళాడు. వెళ్తే ఒక విఐపి వస్తున్నాడు అంటే, ఒక సెలబ్రిటీ వస్తున్నాడంటే జనాలు వస్తారు, వాళ్ళని కంట్రోల్ చేసి అసలు తాళ్ళు కట్టి పెడతారు. ఇవన్నీ మీరు చేయకుండా అతనంటే అతని ప్రమేయం ఎలా ఉంది? మీ ప్రమేయం మీరు చేయాలి. సెక్యూరిటీ మీరు చేయలేకుండా మీరు చూద్దాం చూస్తూ ఉండి అయిపోయినాక హీరో మీద తోసేసి తప్పుడు కార్యక్రమం. ఎన్కన్వెన్షన్ పర్మిషన్ ఎవరిచ్చారు? మీ కాంగ్రెస్ కదా ఇచ్చింది. ఇవాళ అది కూలుస్తారా? ఏం బాబా అనేది తప్పుడు పర్మిషన్ ఇచ్చింది, కూల్చడము మీరే. డబ్బులు అప్పుడు డబ్బులు దొబ్బి పర్మిషన్ ఇచ్చింది మీరే, మళ్ళీ ఇప్పుడు డబ్బులు దొబ్బడానికి కూల్చింది మీరే, మళ్ళీ కట్టుకున్నది. ఏం పిచ్చి తొగ్గలకు మాటలు, తొగ్గలకు ఇది మేము శృతి సనాయం ఉందా? అది ఇచ్చింది ఎవరు పర్మిషను? రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇచ్చారు పర్మిషన్. అప్పుడు ఎలా ఇచ్చారు? ఆ ఇచ్చిన నా కొడుకుల ఆఫీసుల్లో ఎవరు డబ్బులు దొబ్బి ఇచ్చారా? లంచాలు ఎక్కి ఇచ్చారా? మళ్ళీ మీరే కూలుస్తారా? మళ్ళీ ఇప్పుడు డబ్బుల కోసం కూలుస్తారా? ఏం దౌర్భాగ్యం! అన్నీ ఎట్లాగే ఉంటాయి, అస్తవ్యస్తం. ఏ నోటికి మాటకి తాటిపట్ట నాలిక తాటిపట్ట ఒకటి సార్. హైదరాబాద్ వల్ల ఏం యూజ్ లేదని మీరు అంటున్నారు. రీసెంట్ గా ఇప్పుడు పెద్దమ్మ తల్లి టెంపుల్ వెనకాల ఒక దాదాపు 200-300 కోట్ల ప్రాపర్టీని వేరే వాళ్ళు ఆక్రమించేసి సెట్ చేసి ఏదో చేసుకుంటున్నారు. దాని ద్వారా కొన్ని లక్షల రెంట్ కూడా వస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు
కంప్లైంట్ ఇస్తే వెళ్ళి దాన్ని ధ్వంసం చేశారు కదా సార్. అంటే దాదాపు ఒక 200-300 కోట్ల ప్రాపర్టీ అనేది సేవ్ అయిపోయింది కదా అక్కడ. అట్లాంటి ప్రాపర్టీస్ అలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. నేను అనేది ఊరినే అక్కడ ఎవరిదో చూస్తారు కదా, మీ పొంగులేటిది ఉంది, అది కూల్చు, ఓవైసీది ఉంది కూల్చు. ఈ కూల్చమే ఓవైసీది మొత్తం కబ్జా చేసి కట్టాడు కూల్చు. ఈ పొంగులేటిది ఉంది కూల్చు, అవి కూల్చో. ఎక్కడో ఏదో ఒకటి కూల్చేసేసి కోట్ల ఆసి ఈ డ్రామాలు ఎందుకు? నిజమే చెత్తుంటే చెయ్యి. కానీ కొన్ని ఓవైసీ ప్లేస్లలో కూడా వెళ్ళింది కదా సార్, వెళ్ళింది సార్, కూల్చేసింది. ఎక్కడ చంద్రాయణగుట్ట ఎవరిది అడ్రస్ లేని వాళ్ళది, ఎవరిదో తుడిచి పేదలది కూల్చడం ఏం చూసారు? పేదలది అక్కడ ఎవరో పేదలు నివాసం ఉంటారు, వాళ్ళది కూల్చేసేసి ఇది అన్యాయకరతో. నువ్వు ఉన్నవాడిది కూల్చు, ఉన్నవాడు దుబ్బి కట్టిన వాడిది కూల్చు, అవి చేయట్లా. పేదవాడిది కూల్చేసేసి నేను చట్టం చేస్తున్నానంటే ఎట్లా? ఇంకొక విషయం సార్, ఇప్పుడు మన కేటీఆర్ గారు ఏమన్నారంటే నిధులు నియామకాలు అనేది నినాదం మీద మేము తెలంగాణ తీసుకొచ్చాం. బట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారు? నిధులు వచ్చేసి ఢిల్లీకి ఇస్తున్నారు, నీళ్ళు వచ్చేసి ఆంధ్రాకి ఇస్తున్నారు, ఇక్కడ ఉన్న రైతులని మీరు ఏడిపిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. వాస్తవమే కదా అది. ప్రభుత్వ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎలా ఎందుకని బంకచర్ల గురించి ఎందుకు రేవంత్ రెడ్డి నోరు తెరవట్లేదు? అక్కడేమో చంద్రబాబు అడ్వాన్స్ అయిపోతున్నాడు, నన్నేం పేయగలరు, నా శిష్యుడే కదా, నన్ను మూసుకుంటారు. ఈయన గురువు గారు కనుక ఎవరో కొద్ది ఏం మాట్లాడకుండా జరుగుతుంది. ఈ దౌర్భాగ్య రాష్ట్రానికి ద్రోహం జరుగుతుంది. అది కూర్చోబెట్టి మాట్లాడి చేయాలి, చేయట్లేదు. అందుకని రైతు రమ్మంది, చర్చకి రమ్మంది. వస్తే ఏమీ లేదు. పవన్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా ముఖ్యమంత్రి అయ్యాడు. అతనికి ఒక అవగాహన లేదు. గతంలో మంత్రిగా కూడా పనిచేసినోడు కాదు, ఎప్పుడు మంత్రిగా కూడా పనిచేయాల, ఏ అనుభవం లేదు. ఏదో తంతి గార్ల బుట్లో పడ్డాడు, గబుకులు సీఎం అయిపోయాడు. ఇక ఏదో గతంలో చంద్రబాబు ఏం చేశాడు దాన్ని మనం చేద్దాం, కేసీఆర్ ఏం చేశాడు దాన్ని రివర్స్ ఏం చేద్దాం, ఇదే పరిపాలన అనుకుంటున్నాడు. కేసీఆర్ చేసి దాన్ని రివర్స్ చేయటము, చంద్రబాబు ఏం చేశాడో దాన్ని కాపీ కొట్టి ఫాలో అవటం, ఇదే పరిపాలన అనుకుంటున్నాడు. అతనికి ఏం తెలియదు. అందువల్ల ఇన్ని అనర్థాలు, ఇన్ని అవస్థలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి స్త్రీలకు వచ్చేసి ఉచిత బస్సు ఇచ్చింది. అట్లాగే ఇప్పుడు గ్రామాల్లో వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేసి 17 లక్షల వరకు ఇల్లు శాంక్షన్ చేశారు అని చెప్పేసి వస్తున్నాయి. ఇల్లు కూడా న్యూస్ రావడం కాదమ్మా, మీరు ఏంటి చూసారా? కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కదా సార్, కన్స్ట్రక్షన్ ఎప్పటి నుంచి అవుతున్నాయి? ఇవాళ ఏంటి ఈ పీరియడ్లో 20 లక్షల ఇల్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి కేసీఆర్ పీరియడ్లోనే అవి శాంక్షన్ చేయాలి. ఈ టైంలో వీళ్ళు వచ్చారు, దాన్ని పెయింట్లు వేసి మేము ఇచ్చేస్తున్నాం అంటే నిర్మిస్తున్నారు కదా సార్, ఇంకా నిర్మిస్తున్నారు. అలా తడితే పడిపోయేటట్టు అయ్యే కంప్లైంట్లు వస్తున్నాయి. వాళ్ళు కట్టిన గోడలు ఒకలాగా ఒక తంతే పడిపోతున్నాయి. ఇసుక కూడా ఫ్రీ, ఇసుక ఫ్రీ. తంతే పడిపోయే గోడలకు ఏం ఫ్రీ ఇస్తే రామయ్య? కట్టడం ఇల్లు వాళ్ళు కాంగ్రెస్ కంటి తుడుపుగా చర్యలే. ఆ ఇళ్లలో మనుషులు ఉండలేరు, మనుషులు బతకలేరు అలాంటి కన్స్ట్రక్షన్. అదే కేసీఆర్ కట్టిన దాంట్లో నిండైన ఇల్లు, గట్టిగా ఉండే ఇల్లు కట్టారు. అది ఇవ్వకుండా అట్లా పక్కన పెట్టి ఇప్పుడేదో వీళ్ళు కమిషన్లు, వీళ్ళకి ఏంటంటే అవి ఇచ్చేస్తే వీళ్ళకి వచ్చేది ఏముంది? ఇప్పుడు ఈ కడతామంటే కాంట్రాక్టర్లు, కమిషన్లు, దాంట్లో ఇసుక, దాంట్లో డబ్బులు, వీళ్ళకి డబ్బులు కావాలి. డబ్బులు దొబ్బే మార్గం, డబ్బులు దొక్కే మార్గం ఎక్కడ ఉంటుందో అది చేస్తారు. అందుకొని ఇందిరమ్మ ఇల్లు అని అది కట్టేది ఏందా అట్టపెట్టిలాగా, అగ్గిపెట్టిలాగా, వాటికేమి లాగా ఒక తంతే గోడ కూలిపోతాయి. ఆ లెవెల్లో కడుతున్నారు. ఇంకా అవలా కడతా ఈ లోపల చేసేసాం డామ్ డూమర్ పబ్లిసిటీ చేసేసుకుంటున్నారు. ఏముంది, ప్రజలు ఎన్నికలప్పుడు కదా చూసుకుందాం, ఎన్ని అబద్ధాలు ఆడొచ్చో అప్పుడు చూసుకోవచ్చు. పవన్ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డిఎన్ఏ ఏంటంటే 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చామా, ఎలా అయితే ఏ కారణం చేస్తే అధికారంలోకి వచ్చినాక 5 ఏళ్ళు మనం ఎంత సంపాదిస్తాం, మనం అధిష్టానానికి ఎంత పంపిస్తాం, మనం 5 తరాలు సరిపడా మనం ఎంత సంపాదించుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు ఇంకోటి కూడా ఎంత సంపాదించుకోవటం, గోతికారి నక్కలాగా నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు కూర్చుంటాం. ఏదన్నా అవకాశం దొరికిందా ఫుల్గా అబద్ధాలు ఆడి మళ్ళీ డ్రామా చేసి చేయటం, లేదా అలా కూర్చుంటారు. అంటే వాళ్ళు 5 ఏళ్ళు సంపాదించడం కోసం తప్పితే ప్రజల కోసం కాదు. ఒక్కటి చెప్పండి, వాళ్ళ పరిస్థితుల్లో ఒక్క విషయం కాంగ్రెస్ సాల్వ్ చేసింది ఆంధ్ర రాష్ట్రం సంబంధించి ఈ తెలుగు 5 సంవత్సరాలు ఒక్క విషయం ఏది? వాళ్ళ హయాంలో అన్నేళ్ళు పరిపాలించారు. ఏ ఒక్క సమస్యను ఉన్న సమస్య ఉన్నట్టే ఉండేది. అది పోలవరం కాడ నుంచి ఇక్కడ అన్నీ అలాగే ఉంటాయి, ఏమి తేల్చరు. అవి ఎలా సాగుతూ ఉంటాయి, దాని మీద కాలం గడుపుతూ ఉంటారు, దాని మీద ఓట్లు గుంజుకుంటూ ఉంటారు. మేము వస్తే వచ్చేస్తాం, మేము వస్తే ఇచ్చేస్తాం, ఇదే మాట.
అది కాంగ్రెస్ నేపథ్యం, అదొక దౌర్భాగ్యమైన పార్టీ. కర్మ కొద్దీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మన కర్మ అది. ఓకే సార్, ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా వాళ్ళు ఈ సవాల్ని స్వీకరించి వెళ్తారనుకోవచ్చా లేదా ఏంటి అసలు? చిచి చాలా పొరపాటు. నువ్వు కాంగ్రెస్ గురించి అవగాహన ఉంటే మాట్లాడకు. Hmm. వాళ్ళు సవాళ్ళు స్వీకరించడం ఏంటి? చిచి ఏదో దానికి కుంటిసాకు చెప్పి దానికి ఏదో పిచ్చి డైలాగులు వాడేసేసి ఎస్కేప్ అవుతుంది. వాళ్ళు వచ్చే ధైర్యము దమ్ము ఎక్కడిది, వాళ్ళ దగ్గర అంత విషయం ఎక్కడిది? ఏ సచ్చినా రారాడు. దానికి ఏదో ఇంకేదో చెప్తారు, ఇంకేదో ఈయన రౌడీ డైలాగులు మాట్లాడేస్తాడు రేవంత్ రెడ్డి, డైవర్ట్ చేసేస్తాడు. డైవర్ట్ చేసేసి పేగులు తీసి మెడలో వేసుకుంటాను ఉన్నాయి కదా ఆయన ఈ చిల్లర డైలాగ్, రౌడీ డైలాగ్, వీధి రౌడీ డైలాగ్ అలాంటి ఏం మాట్లాడేస్తాడు. దాని మీద వెళ్ళిపోతుంది మ్యాటరు, ఇది పక్కన వెళ్ళిపోతుంది. అదే డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ చేస్తే వాళ్ళు నిజాయితీగా నిలబడే దమ్ము ధైర్యం చేసిన వాడైతే నిలబడతారు. వాళ్ళు చేసేవాడు కాదు, చెప్పేవాళ్ళు తప్పితే చేసేవాళ్ళు కాదు, వాళ్ళు అంతే.